ట్రైనింగ్తో ప్రతి వ్యక్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశమని టీవీ రిపేరింగ్ సెక్షన్లో ఎక్స్పర్ట్స్ తెలిపారు. ఏఐటియు ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన 2 రోజుల మెగా శిక్షణ కార్యక్రమంలో పలువురు టెక్నీషియన్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ మెగా శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ మహబూబ్ బాషా వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆది గురువు ఎంఎస్ కోటేశ్వరరావు, మాస్టర్ మహబూబ్ బాషా, సయ్యద్ ఇక్బాల్, ఏఈటియు ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ అధ్యక్షుడు పివి శేషయ్య, జిల్లా కన్వీనర్ పి హరిబాబు, జిల్లా అధ్యక్షుడు బి నరసింహారావు, మాజీ ప్రెసిడెంట్ హుసేన్ బాషా, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సెక్రటరీ బోస్, జాయింట్ సెక్రటరీ ఆంజనేయులు, కోశాధికారి సుబ్బారావు, ఈసీ సభ్యుడు మహబూబ్ బాషా, ఈసీ మాజీ సభ్యుడు విజయమోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సభ్యుడు మీరు కూడా రేపటి రోజున గురుస్థానంలో ఉన్నవారు. ఎందుకంటే ఈ రోజున మీ షాపులో కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అదే రీతిలో వారు మరలా మరొక సభ్యునికి నేర్పిస్తారు. అంటే 10 మందికి నేర్పించే రీతిలో. జస్ట్ లైక్ మన కొవ్వొత్తి ఎలా అయితే మనం ఈ రోజున మనం జ్యోతి ప్రజ్వలన గావించామో, ఆ కొవ్వొత్తి ద్వారా మరొక జ్యోతి ప్రజ్వలన గావించేటప్పుడు అది మరింత ప్రకాశవంతంగా, కొవ్వొత్తికి ఇబ్బంది లేదు కానీ వెలిగించేటప్పుడు మరింత ప్రకాశవంతంగా మనకు అవుపిస్తుంది. కనుక విద్య పంచే కొద్దీ పెరుగుతుంది తప్పిస్తే తరిగిపోదు. అది మన జగమెరిగిన సత్యం. ఇంతకుముందు 1-2 సార్లు మన ఒంగోలులో ట్రైనింగ్ సెషన్స్ జరిగినా కూడా ప్రైవేట్గా జరిగినాయి. ఇది మన జిల్లా యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో టెక్నీషియన్ల శ్రేయస్సు కోసం మన ప్రకాశం జిల్లా యూనియన్ కమిటీ నిర్వహిస్తున్న మొదటి ట్రైనింగ్ ప్రోగ్రాం. వ్యయ ప్రయాసాలు సమకూర్చిన ఈ అవకాశాన్ని శ్రద్ధగా ఉపయోగించుకొని లాభపడతారని ఆశిస్తున్నాను. అలాగే మహబూబ్ బాషా గారు, ఇక్బాల్ గారు దీనికి సహకరించినందుకు, మొత్తం రాజు అండ్ టీం దీన్ని నిర్వహించడానికి చేసిన ఏదైతే కృషి అయితే ఉందో వీళ్ళందరినీ అభినందిస్తూ మనం ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు ముందు సాగగలం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దీని మీద ఎంతో మనం పట్టుదలతో కృషి చేయాలి. ఈ ట్రైనింగ్ చెప్పడం వరకు అయితే వాళ్ళు మాస్టర్ గారు బాగానే చెప్తారు, కానీ దాన్ని మనం అవగాహన చేసుకుని ముందుకి వెళ్ళాలంటే మనకు కొన్ని కంప్లైంట్స్ అనేది మనకు రావాలి. దాని మీద ప్రయోగం చేసుకోవాలి. అప్పుడు
దాన్ని మనం ఈ ట్రైనింగ్ తీసుకున్నందుకు మనం ఎంతో సక్సెస్ఫుల్గా తయారవుతామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల వరకు వారు సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్కి మనం వచ్చిన దానికి ఎంతో కృషి ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది నాకు ఒక రిక్వెస్ట్గా తీసుకోవాలని చెప్పేసి మన మహబూబ్ బాషా గారిని, ఇక్బాల్ గారిని కోరుకుంటున్నానండి. ప్రకాశం డిస్టిక్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాం అనగానే అందరూ సహకరించి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈ ప్రోగ్రాం పెట్టుకొని సక్సెస్ చేయాలని ప్రయత్నం ఫలించింది. ఎక్కువ సభ్యులు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా ట్రైనింగ్ ప్రోగ్రాంకి మా మీద నమ్మకంతో విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ట్రైనింగ్ క్యాంప్కి మేము ఇంతకుముందు చెప్పిన క్లాసులు విన్నవాళ్ళు, వినని వాళ్ళు అందరూ వచ్చారు. సో ఏది ఏమైనా మా జిల్లాలో జరిగే ఈ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీ అందరికీ అత్యుత్తమ ట్రైనింగ్ ప్రోగ్రాం అందిస్తామనే హామీ ఇస్తూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాము.